ఇప్పించేయాల్సిందిరా. ఇంకేం పాయింట్ చెప్తాం రా. సో థ్యాంక్స్ ఎవరికి చెప్తారు అంటే ఇప్పుడు పేరెంట్స్కి ఎవ్రీవన్ మనం అందరం థ్యాంక్స్ చెప్తాం. పేరెంట్స్ కాకుండా నా లైఫ్లో ఈ పర్సన్ ఉండబట్టి నాకు ఇంత పాజిటివిటీ ఏమైనా ఉంది, లేకపోతే నాకు ఈ సపోర్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు ఉన్న ఫీల్డ్లో పేరెంట్స్ తర్వాత ఎవరైనా సపోర్ట్ ఉంది అంటే ఫ్రెండ్స్ ఉంటారు, డిగ్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అలా ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్లో వీడికి నేను లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్ ఉంటాను రా అనే ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ ఒక్కళ్ళే కాదు, నేను వీళ్ళతో ఎక్కువ తిరగడంకి ముందు మోస్ట్లీ నేను మా ఫ్రెండ్స్ లేదా మా సీనియర్స్ వాళ్ళతో ఉండేవాడిని అనమాట. వాళ్ళల్లో అది కాకుండా బయట నుంచి ఇలాగా ఒక ప్రమోషన్ ద్వారా ఐ గాట్ ఏ ఫ్రెండ్ పవన్ అని. వాడు ఈజ్ లైక్ ఏ బ్రదర్ టు మీ. వాడు నన్ను అంటే ఇట్లా నువ్వు కెరియర్కి చేస్తున్నావు అండ్ నేను చెప్పే మాటలు వాడికి కొంచెం మంచిగా అనిపించినంట. సో వాడు నాకు మంచి చెప్తాడు అండ్ వాడు నాకు స్టాండ్ తీసుకుంటాడు. అంటే నువ్వు ఇట్లా జాబ్ చేయకుండా మీ పేరెంట్స్ అండ్ ఎవరేమైనా పట్టించుకోకుండా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు, సో అది నాకు నచ్చింది. సో అట్లా మనల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఈ రోజుల్లో. సో అట్లా వాడు. అండ్ నెక్స్ట్ నా కాలేజ్ నా బెస్ట్ ఫ్రెండ్స్లో చాలా మంది ఉన్నారు. దత్తు, సతీష్, లవ్ కుమార్, పరమేష్, సో గౌతమ్. ఇంకా యాక్చువల్లీ నా వర్కౌట్ పార్ట్నర్ వచ్చేసి చందు అన్నమాట. అండ్ నేను ఉన్నది ప్రభాకర్. సో వీళ్ళందరూ ఏంటంటే నాకు పర్స్పెక్టివ్స్ నేర్పించారంట. అదే పర్స్పెక్టివ్స్ నేర్పించారు. మంచోళ్ళు వాళ్ళు. చిన్న చిన్న ఆబ్వియస్లీ ప్రతి మనిషిలో మిస్టేక్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, బట్ దే ఆర్ వెరీ గుడ్. సో వాళ్ళ వల్ల నేను చాలా నేర్చుకున్నా. అండ్ వాళ్ళ పక్కన పెడితే మై బ్రదర్ ఈస్ వెరీ సపోర్టివ్ టు మీ. మా బ్రదర్ వల్లే నేను ఎంత కైండ్ ఆఫ్ ఆడుకున్నా, ఏం చేసినా ఇప్పుడు కొంచెం ఎదుగుతున్నానంటే కంప్లీట్లీ 100% మై బ్రదర్ అండ్ మై ఫాదర్ అండ్ మదర్. అంతే. వీళ్ళకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఆబ్వియస్లీ నేను మంచి పొజిషన్లోకి వెళ్తే ఐ వాంట్ టు డూ దీస్ పీపుల్. ఏదైనా ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఎంతైనా సంపాదిస్తే నా విష్ ఏంటంటే వీళ్ళందరికీ ఒక్కొక్క ఇల్లు కట్టి ఇవ్వాలనేది నా విష్. అది నెరవేరుతుందో లేదు తెలియదు, బట్ యా. నీకు జగదీష్? నాకు చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రమ్ ఎల్కేజీ టు టిల్ నౌ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, ఈశ్వర్ తేజ అని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీ సిచ్యువేషన్, నేను అది హ్యాపీ మూమెంట్ ఏదైనా సరే ఫస్ట్ ఆడితో షేర్ చేసుకుంటా. హీఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇంకా ఏదైనా సరే అన్నీ ఆడితో షేర్ చేసుకుంటా. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆల్సో చాలా సపోర్ట్ చేస్తాడు అన్ని విషయాల్లో. ఏది బెస్ట్ నువ్వు చేస్తే, ఏది రాంగ్, ఇది ఇలా చేయకు, దీనికి ఎక్కువ టైం దీనికి ఇన్వెస్ట్ చెయ్యి, నీకు జాబ్లో నీకు చేయాలని ఉందా, ఏదైనా సరే హీ గివ్స్ మీ సజెషన్స్. ఏదైనా సరే అన్నిటికీ సపోర్టివ్గా ఉంటాడు. నీకు ఏదైనా హెల్ప్ కావాలా, నా సైడ్ నుంచి నేను అది చేస్తా ఖచ్చితంగా, నీకు ఎప్పుడేం కావాలంటే అది అడుగు. అలానే ఇంకా అప్పటి నుంచి వీఆర్ మోర్ ఫ్యామిలీ. ఇంకా వాళ్ళ మదర్ నాకు మదర్ లానే, అంత క్లోజ్ మేము అనమాట. సో హీఈస్ వెరీ కనెక్టెడ్ టు మీ. నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ వాడు. ఏదైనా వాడితో షేర్ చేసుకుంటా. సో గిరీష్, మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ సింగిల్గా ఉన్నా, ఎలోన్గా ఉంటా. మీదంతా యూనిక్ ఉంటాయి కదా ఆన్సర్స్. ఎలోన్గా ఉంటా. అంటే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తే స్కూల్ వరకు ఉంటారు ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేవారు కాదు. యా, ఒక డిగ్రీ దాటిన తర్వాత ఫ్రెండ్స్ అంటే హెల్ప్ అంటే ఊళ్ళో ఒక అబ్బాయి ఉంటాడు, సాయి కిరణ్ అని. ఆ అబ్బాయి హెల్ప్ చేస్తాడు ఏమైనా అనుకుంటే. ఒక్కడే ఉండి చేతపల్లి లేదు. ఇంకా అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు ఉంటారు కదా, అలా ఉండేవారు నాకు. లాస్ట్ అంటే ఎవరు లేరు. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం కలుస్తున్న టైంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు నాకు హెల్ప్. సో అలా అనమాట. రిలేషన్ ఉన్నప్పుడు మొత్తం తనే. ఎన్ని ఇయర్స్? నేనే. తనే. ఆఫ్టర్ మా పేరెంట్స్ తర్వాత తనే చూసుకునేది. ఎవరు? నేనే అమ్మాయికి చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి. ఓకే, అమ్మాయికి థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి. మొత్తం అమ్మాయి చూసుకుంటారా? చూసుకునేది. చెప్పుకోవాలన్నా ఏం చేయాలన్నా అంటే ఆడికంటే ఒక పర్సన్ ఉన్నారు అనేసి అలా ఫీల్ అయ్యాడు ఆ టైంలో. మొత్తం తర్వాత అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందన్న అమ్మాయినా? వదిలేం కాదు, వదిలేసి నేను కెరీర్లో బిజీ అవుతాను, ఇంకేం లేదు. ఓకే, అంతే. అయితే అంతే. సో ఇంకేం లేదు మీ ఫాలోవర్స్ కి చెప్పుకోవడానికి కానీ? ఆల్రెడీ కాదు, మీ ముగ్గురు ఎందుకు ఇలా ట్రై చేయట్లా అంటే నువ్వు డేర్స్ ఇస్తావు, ఆ 200 కానీ 500 ఎనీథింగ్ అమౌంట్ అనేది. సో అదే అమౌంట్ ని మీరు ముగ్గురు కలిసి ఇప్పుడు ఎలానో మీరు ముగ్గురే ట్రయోలోనే మీరు ఫేమ్ అవుతున్నారు,
మీ ముగ్గురు కలిసి సమ్ పీపుల్స్ కి ఫీడ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ 1 month గ్రోసరీస్ అలాంటివి ఎందుకు ఇంకా ట్రై చేయటం లేదు అని? అంటే ద థింగ్ ఏంటంటే హెల్ప్ చేస్తూ ఫేమ్ అవ్వాలని లేదు, ఓకే, ఛాలెంజెస్ ఉంది. హెల్ప్ చేస్తూ ఫేమ్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు. లైక్ అది ఖచ్చితంగా నిజం. బట్ Mm. ఏంటంటే ఆబ్వియస్లీ హెల్ప్ చేయాలనుకున్నాయి చేస్తున్నాం, అవి ఫోన్ లో చూపించట్లేదు అంతే. ఓకే, బట్ యా అది కూడా అనుకున్నా, బికాస్ చేస్తే అది చూసి కొంతమంది ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతారు. ఆబ్వియస్లీ అవుతారు, మనం కూడా ఎందుకు చేయొద్దురా అని చెప్పేసి. బట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కెరియర్ లో లైక్ షూట్స్ అవుతున్నాయి, ఛాలెంజెస్ కూడా ప్రస్తుతానికి పాస్ చేసాం, బికాస్ అవునవును. బడ్జెట్ అవుతుంది, Mm, బడ్జెట్ mm, అవుతుంది. mm. అండ్ యాక్చువల్లీ జనాలు నమ్మట్లేదు నిజంగా ఇస్తున్నాం అంటే, దానివల్ల నిజంగా ఇస్తున్నాం మాకు మనీ అవుతుంది తప్పితే ఆడియన్స్ ఎంగేజింగ్ కొంచెం తగ్గింది అని చెప్పి ఆపాం. అండ్ ఇప్పుడు మొహబత్ చేసాం కదా, ప్రాంక్స్ ఇంకా మీరు చేయలేదు కదా? ప్రాంక్స్ కాదు, ప్రాంక్ అని వాళ్ళని షాక్ ఇప్పుడు మనీ ఇస్తామని చెప్పినప్పుడు వాళ్ళు కష్టపడేవారు, అది ప్రాంక్ అని ఏడిపించడానికి ఆ టైంలో ప్రాంక్ అంటే అనేవాళ్ళు. నేను ఏమంటే మీ ముగ్గురులోనే ఒకరికొకరు ఇప్పటివరకు ప్రాంక్ చేసుకోవడం కానీ అట్లా లేదు కదా? ఒకవేళ ప్రాంక్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఎవరి మీద చేస్తారు? ప్రాంక్ వీడి మీద చేయలేదు. ఎవరు ఎక్కువ తొందరగా బకరా అయిపోతారు ఈడే. అంటే నమ్మేస్తారు నేనా? ఒకవేళ నేనా? ప్రాంక్ చేస్తే? యాక్చువల్లీ నమ్మను. నీకు ఏవైనా అది అబద్ధం తెలుసు కానీ సీరియస్గా చెప్తుంటా, వాళ్ళు నమ్మేస్తుంటారు కొన్ని. అవును, నేను నమ్మను అదే. కానీ ఆ? నేను ఆ, నమ్మను. చాలా టైమ్స్. అనిపించలేదా అంటే అరే వీడి మీద ప్రాంక్ చేద్దాం రా అని అసలు చెప్పేసి? ప్రాంక్ అన్న కాన్సెప్టే లేదు. నాకు అంత కాదు అనిపించదు. అంటే అది ఫన్నీ ఉంటాయి, ప్రాంక్ లో కూడా హెల్తీ ప్రాంక్స్ ప్రాంక్స్ ఉంటాయి, ఉంటాయి. బట్ జోక్స్ వేసుకుంటాం ఆబ్వియస్లీ, అది ప్రాంక్ ఏమీ చేయలేదు. ఓకే, ఏదో చెప్తున్నాడు గిరీష్. ఏం చెప్తున్నావు గిరీష్? అదేదో పైకి చెప్తాను, నేను కూడా వింటాం. ఏం లేదు, జస్ట్ నవ్వుతున్నా, గుర్తొచ్చి నవ్వుతున్నా. ఓకే, Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్, జగదీష్, గిరీష్ పిలవంగానే నో చెప్పకుండా వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి అండ్ ఓపెన్గా ఒక స్క్రీన్ ముందు చెప్పడం అనేది చాలా పెద్ద విషయము. అంటే మీ ఫాలోవర్స్కి ఆబ్వియస్లీ తెలుస్తుంది, బట్ మీ ఫాలోవర్స్కి తెలియని విషయాలు కూడా ఇక్కడ మాతో షేర్ చేసుకున్నారని మేము అనుకుంటున్నాం అనమాట. Yes. సో చూసారు కదా, నెక్స్ట్ ఇంకో సెలబ్రిటీతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.